వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ముఖ్య ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మున్సిపల్ కమిషనర్ పై ఫైర్ అయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తొలిసారి కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఆయనకు మున్సిపల్ సిబ్బంది కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడంపై నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇక్కడ సిబ్బంది తీరు మారలేదంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇటు కౌన్సిల్ సమావేశంలో కూడా జనసేన, టీడీపీ సభ్యులు ఈ అంశంపై ఆందోళన చేశారు. అలాగే ఈ మీటింగ్ కి ఫస్ట్ మీటింగ్ ఇచ్చేసిన బొమ్మడి నాయక్ రైతు బజార్ రోడ్డు మన నేను కౌన్సిల్ మీటింగ్ కమిషనర్ తర్వాత రేపు మీరు వార్డు మీటింగ్ పెట్టండి. మీరు ప్రకాశం రోడ్ లో ఉంటే నేను మీకు చెప్పేది 15 రోజుల క్రితం కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అసలు ఏ విధమైన యాక్షన్ లేదు, ఏం లేదు. ఇదే ఇక్కడ పరిస్థితి అంటే పొట్ట మీద కొడుతున్నట్టు లెక్క. మన నియోజకవర్గాన్ని అన్ని వార్డులకే పరిమితం పనులు చేశారు మీరు. ఆ పరిస్థితి మనం ఇప్పుడు రానవద్దు. ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీలో కౌన్సిలర్స్ ఉన్నారో మీరందరికీ కూడా ప్రతి వార్డు కూడా మనం మంచి పని చేసే విధంగా ప్రజలు మంచి పేరు తెచ్చుకునే ప్రజలు మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ త్వరలోనే రివ్యూ చేద్దాం. గతంలో ఏ వర్క్స్ మీద ఏం జరిగినాయో కొన్ని షాపింగ్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా రెండుకి పెట్టలేదు. మీరు అనవసరంగా మున్సిపాలిటీ ఇన్కమ్ మన వేస్ట్ అవుతుంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు దాదాపు శానిటేషన్ నిమిత్తం చాలా డబ్బులు వెచ్చించున్నారు మీరు మున్సిపాలిటీ. ప్రతిదీ కూడా రివ్యూ చేసుకున్నాం. ఆ రివ్యూలో కూడా మీరు నాకు కమిషనర్ గారు నాకు పూర్తిగా గతం జరిగిన కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. నేను దాని మీద మీకు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ కూడా నాకు దానికి సంబంధించింది మెసేజ్ నాకు పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మన కౌన్సిల్ మొదటిసారి వచ్చాను నేను. ఇవాళ నర్సాపురం నియోజకవర్గ స్థాయిలో గతంలో లేని విధంగా కూడా నన్ను నాపై నమ్మకంతో ఈ కూటమికి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో మీరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాతావరణంలో ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహంతో మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తీర్పించారో మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మనందరం చూస్తున్నాం. అంటే అది ప్రతి ఒక్క మీకే కాదు మనందరికీ కూడా గుణపాఠం. అది దయచేసి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరూ పనిచేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జూలై 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు అర్హులైన ఇంటికి
ఇచ్చి అందజేస్తామని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి విలేకరులకు తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000కు, వికలాంగుల పెన్షన్ 6,000కు అందిస్తామని తెలిపారు. ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నెరవేర్చడంలో 5 సంతకాల్లో భాగంగా మొట్టమొదటి సంతకం డిఎస్సి 2 ఈ పెన్షన్ దాని మీద సంతకాలు చేయటం జరిగింది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ఈ 1వ తారీఖునే సామాజిక భద్రతా పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచి, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 చేసి 1వ తారీఖు జూలై 1 తారీఖునే వారికి ఇంటి వద్ద అందియాలనే కృతనిశ్చయంతో అందరూ సచివాలయ సిబ్బంది కానీ ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఒక్కొక్క ఎంప్లాయీకి 50 మంది పెన్షనర్స్నే మ్యాపింగ్ చేసుకుని ఈజీగా త్వరితగతిన ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయటానికి అనువుగా 1 తారీఖునే 100% పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా పాలకొల్లు పురపాలక సంఘం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా అందరికి కూడా డ్యూటీలు వేయటం జరిగింది. క్యాష్ కూడా మనకి ప్రభుత్వం వారు బ్యాంకులో క్రెడిట్ చేసింది. అవి కూడా ఈరోజు డ్రా చేసి జూలై 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటలకల్లా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని బిగించేసి అదే రోజు క్లోజ్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు మన నిమ్మల రామానాయుడు గారు కూడా అనునిత్యము కూడా ఆయన ఇక్కడ లేకపోయినా జలవనరుల శాఖ మంత్రిగా పోలవరం తదితర కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నప్పుడు కూడా అనునిత్యము పెన్షన్ల విషయమై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు అందరూ నడుచుకుంటున్నారా లేదా, ఏం జరుగుతుందని ప్రతినిత్యము మానిటర్ చేస్తూ మమ్మల్ని ముందుండి మమ్మల్ని నడిపించడానికి ఆయనకి కూడా ఈ పాలకొల్లు పురపాలక సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీంతో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు పెన్షన్ గురించి మీ అందరికీ కూడా ఒక పాంప్లెట్ పంపించడం జరుగుతుంది. మీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఈ పాంప్లెట్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ సామాజిక భద్రతా పెన్షన్లకి, ఈ సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన స్వర్గీయ మన అన్న నందమూరి తారక రామారావు గారి పేరుని పెట్టి ఈ అందరికీ కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జూలై 1వ తారీఖున డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమం అన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకొల్లులో శనివారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకవైపు శాఖపరమైన పంట కాలువలు, డ్రైన్ల తూడు, గుర్రపుడెక్క కాడ తొలగింపు పనులపై సంబంధిత అధికారులకు సమీక్షిస్తూ, మరోవైపు ప్రజల కష్టాలు, సమస్యలను ఆలకిస్తూ వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ స్వయంగా వినతులు తీసుకుంటూ, ఇంకోవైపు వైద్య సహాయం కోసం వచ్చిన వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ బిజీగా గడిపారు. పలువురు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు, అధికారులు, ఉద్యోగులతో కార్యాలయం పోటెత్తింది. అదేమంటాం అంతే. అంటే తీసుకున్నారా మీరు? తీసుకున్నారు ఊరికి వెళ్ళారు? మూర్తి నీకు ఇద్దామని పట్టుకున్నాం. నాయంద్ర వెళ్తున్నాం. ఓకే అండి. బాబు ఒకసారి సైడ్ చూడండి. ఓకే సార్. అదే
అలాగే ఇటు చూడండి సార్ ఓకే సార్ డాక్టర్ గారు కొద్దిగా అనుకోరానే బాలు గారు నరసాపురం మండలం త్రాగునీటి సరఫరా కార్యాలయాన్ని చెరువును శనివారం ఉదయం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. త్రాగునీటిని పరిశీలించి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లోకేష్ ని ఆదేశించారు. అనంతరం లక్ష్మీశ్వరం చెరువు పక్కన ఉన్న కాలనీని పరిశీలించారు. స్థానిక సమస్యను ఎమ్మెల్యే నాయకర్ కు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ వివరించారు. త్రాగునీటి, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిష్కరిస్తానని ప్రజలకు నాయకర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తింటానన్నప్పుడు దీని మీద ఇబ్బంది కలిగినప్పుడు జీతాలు ఇవ్వకపోతే అలా
వాదించుకుంటే ఎవరో ఒకరో గెలుస్తారని, చర్చించుకుంటే ఇరు వర్గాలు సమీక్షమై అంగీకార యోగ్యమైన తీర్పును పొందవచ్చుననే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు న్యాయ సేవాధికార సంస్థను ఏర్పాటు చేసిన తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం అందాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్లను స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున పాలకొల్లు న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం వలన విలువైన కాలాన్ని మరియు సొమ్మును వృధా చేసుకోకుండా అప్పీలు లేని ఉభయులకు అంగీకార యోగ్యమైన తీర్పును పొందవచ్చునని ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న కేసులను పాలకొల్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జియావుద్దీన్ షేక్ అవార్డు పాస్ చేశారు. ఈ కార్యక్రమంలో మెంబర్ జకం శెట్టి వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ వేదాల నాగరాజు, ఏపీపీ జయసింధు, రూరల్ ఎస్ఐ రామ్ కుమార్, పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాది గుమస్తాలు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. అది సమయం చేసుకుంటారని చెప్పి భావించి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కక్షిదారులకు మరి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మా బార్ అసోసియేషన్ తరఫున స్నాక్స్ ప్లస్ టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని అంటే యాక్చువల్గా మనం కేసులు వేస్తే పార్టీ విన్ అయితే ఇంకో పార్టీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. కానీ లోక్ అదాలత్ అంటే అట్లా కాదు, ఇరు పార్టీలు గెలిచినట్టే, అంటే విన్ విన్ ఛాన్సెస్. అంటే ఒకటి ఓడిపోవడం ఒకటి గెలవడం అనేది ఇద్దరు గెలిచినట్టే అవుతుంది. మన కేసులో చూసుకున్నట్టు కాకుండా ఇక్కడ లోక్ అదాలత్తో మనకి ఏంటంటే ఇంకొకటి సమయాభావం, అంటే సమయం తొందరగా అయిపోతుంది. మనకి కేసులు అయితే ఒక 2 years 3 years అంటే దీన్ని బట్టి మన టైం టేకన్. కానీ లోక్ అదాలత్తో మనం జస్ట్ పార్టీస్ అయితే కాంప్రమైజ్ అయ్యి టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఇదైతే తొందరగా కేసుని మనం త్వరితగతిన మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ లోక్ అదాలత్తో మనం అవార్డు అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఆ అవార్డు అనేది ఫ్రాడ్యులెంట్గా అయితేనే దాన్ని మనం ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా లేకపోతే ఫ్రాడ్యులెంట్ కాదు, ఇరు పార్టీలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ అవార్డు పాస్ అయితే అదే ఆ అవార్డే ఫైనల్ అవార్డు. ఈ కేసులు అంటే మనం లోక్ అదాలత్ని ఉపయోగించుకుంటే మన కేసులు త్వరితగతిన మన సమయాన్ని ఇది చేసుకోవచ్చు. అందరూ ఈ అవకాశాన్ని లోక్ అదాలత్ని ఉపయోగించుకోవాలని, కక్షిదారులందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన అడ్వకేట్స్ కూడా లోక్ అదాలత్ కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. యలమంచిలి మండలం దొడ్డపట్ట హై స్కూల్లో మాజీ జెడ్పీటీసీ నాని, యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మామిడి చెట్టు పెద్దిరాజు, చేగొండి రవిశంకర్ సతికొండ చేతుల మీదుగా స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్న క్యాంటీన్ వద్ద 1826వ రోజు చిలుకూరి విశ్వేశ్వరరావు, శ్రీమతి సత్యవతి అన్నదాన గోశాల ఆచంట వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చాలనేటువంటి సత్సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ని అర్థాంతరంగా గత ప్రభుత్వం ఆపు చేసినప్పుడు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మన మంత్రివర్యులు, నేనున్నాను, ఈ పేదల ఆకలి నేను తీరుస్తానని చెప్పేసి ముందుకు వస్తే దానికి
ఈ పేదల ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పానికి సహాయకారిగా ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున 1286వ రోజు. ఇది 1286 రోజుల నుంచి నిర్విఘ్నంగా సాగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాతలు ఎవరంటే చిలుకూరి విశ్వేశ్వరరావు గారు, సత్యవతి గారు. వారు జంతు ప్రేమికులు. ఆచంట్లో ఉన్నటువంటి ఆవు గోశాల అది నిర్వహిస్తూ దాని నుంచి వచ్చినటువంటి ఆ పాలు, వెన్న, నెయ్యి అన్నీ కూడా దాతలకి సంపూర్ణంగా అందించినటువంటి దాతృత్వంతో ఇది మన మంత్రివర్యులు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి ఇది 3వసారి ఇక్కడ ఏర్పాటు చేశారు. కనుక వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగించి ఈ పేదల ఆకలి ఇప్పుడు నిత్యం తీర్చాలనేటువంటి శక్తి సామర్థ్యాలు కలగజేయాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. మా కదులు ఎదర కదులు అడ్డంగా ఉండదు. జరగాలి. ఈ రోజు ఉదయం పట్టణంలో 19వ వార్డులో
బీసీ హాస్టల్ ను స్థానిక కమిషనర్ వారు సందర్శించారు. ఆకస్మికంగా తనిఖీ చేసి ఉన్నారు. తనిఖీల్లో భాగంగా హాస్టల్ పరిసర ప్రాంతాలను, విద్యార్థుల పడక గదులను, భోజనశాలలను, మరుగుదొడ్లను, స్నానాల గదులను తనిఖీ చేసి మరియు వాటర్ క్లోరినేషన్ చెక్ చేసి త్రాగునీరు సక్రమంగా ఉందని నిర్ధారించారు. మరియు సంబంధిత హాస్టల్ వార్డెన్ వారికి సీజనల్ వ్యాధులు విద్యార్థులకు సోకకుండా ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి పరిసర ప్రాంతాల యందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులచే దోమల నివారణకు ఆయిల్స్ స్ప్రేయింగ్ మరియు బ్లీచింగ్ చల్లించారు. మరియు పట్టణ ప్రజలందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగవలసిందిగాను, ఇంటి పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగాను సూచించారు. పైప్ లైన్ లీకేజీ మరియు శానిటేషన్ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే వెంటనే ఈ కార్యాలయ హెల్ప్ లైన్ నంబర్ కు 08814273332 కు కాల్ చేయవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ అప్పారావు గారు, శానిటరీ మేస్త్రులు, శానిటరీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పిన మాటలను ఆచరణలో తీసుకొని వాకర్స్ క్లబ్ పాలకొల్లు పేదలకు, వృద్ధులకు సేవలందిస్తున్న అధ్యక్షుడు తటపటి సుధాకర్ రావు గారు అన్నారు. శనివారం ఉదయం 4 పేద మహిళలకు ఉచితంగా వారికి అవసరమైన 20,000 రూపాయల విలువైన మందులు క్లబ్ తరపున అందించడంతో పాటు అత్యవసరమైన ఒకరికి కంటి శస్త్రచికిత్స చేయించే సందర్భంగా మాట్లాడారు. డీలర్స్ రోడ్ లో ప్రియాంక టవర్స్ దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మాయం బసవరాజు, ధనాన్ని శ్రీరామ్మూర్తి, సలాది రామచంద్రరావు, కోశాధికారి పోతుల ఉమారశంకర్ రావు, జవాజీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కోలమూరు గ్రామానికి చెందిన రాధమ్మకు కంటి శస్త్రచికిత్సతో పాటు గుండె జబ్బుతో బాధపడుతున్న దగ్గులూరు గ్రామానికి చెందిన కోట రుక్మిణమ్మకు గ్లకోమా చికిత్సతో బాధపడుతున్న కె వరలక్ష్మికి, పాలకొల్లు పట్టణానికి చెందిన కె కరుణజ్యోతి, ఎం రామలింగేశ్వరరావులకు మందులను పంపిణీ చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.